గారు, జయలక్ష్మమ్మ గారు, జానకమ్మ గారు, అదేవిధంగా నగర కమ్యూనిస్ట్ పార్టీ రాజు గారు, సుందరరాజు గారు, కాజా గారు, అదేవిధంగా జిలాన్ గారు, ఆచారి గారు, కాజా మొయిద్దీన్ గారు, శ్రీనివాసులు, మరి ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి మంజునాథ్ గౌడ్ గారు, ఏఐటిసి నగర కార్యదర్శి వికే కృష్ణుడు గారు, మరి ఆటో యూనియన్ నాయకులు దుర్గా ప్రసాద్ గారు, రజక సంఘం నాయకులు వీరాంజనేయులు గారు, మరి వీరందరూ కూడా వేదికకి పరిచయం కావాల్సిందిగా కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని మాట్లాడేసిగా తెలియజేస్తున్నా. ఈనాటి జిల్లా కార్యదర్శి, నగర సహాయ కార్యదర్శులు రమణయ్య గారు, అల్లిపిరా, ఇది ఏమాత్రం కూడా సరిపోదు, మరి వాళ్ళు అక్కడికి పోలేరు. మా పేదవాళ్ళకేమో 3/4 సెంటు, నీ బాత్రూమ్ ఏమో 5 ఎకరాలు, మాకేమో 1,30,000, నీ యొక్క బాత్రూమ్ కేమో ఇది ఫేవర్ అవుతుంది. కాబట్టి నువ్వు సక్సెస్ కావాలి అంటే పట్టణాల్లో ఉన్నతంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న 3 సెంట్లు ఇవ్వమని మనం అడిగినాం. అయినా జలచోమ పెట్టుకుని ఆయన పొయ్యి కోసమే పనిచేస్తాను, నేను దాదాపు 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అందరు కూడా 3 సెంట్లు 2 సెంట్లు ఇంటి నిర్మాణానికి 4 సెంట్లు ఇస్తానని చెప్పాడు. అయ్యా నువ్వు చెప్పావు బాగానే ఉంది, మళ్ళా బాగు దాన్ని నమ్మించడానికి నువ్వు క్యాబినెట్ మీటింగ్ ప్రతాపాన్ని కూడా లెక్క చేయకుండా, ఈ యొక్క ఎండను కూడా లెక్క చేయకుండా చంటి బిడ్డలను ఎత్తుకొని ముసలి వాళ్ళు, చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఈరోజు సిపిఐ పిలుపునిస్తే మీరందరూ కూడా వచ్చారు. మీ పోరాటం వృధా కాదు. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా ఎత్తినటువంటి పోరాటం అనేది ఇంతవరకు కూడా ఎక్కడ ఫెయిల్ అయినటువంటి చరిత్ర లేదు. ఏ ప్రభుత్వంలో వచ్చినా ఎర్ర జెండా చేతపట్టి మనం ఉద్యమించినాము అంటే తప్పకుండా ఆ సమస్య పరిష్కారం అవుతుంది. అయ్యేంత వరకు కూడా పేదల పక్షాన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మీతో ఉంటారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 100 సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ మేమందరం కూడా మీకోసం వచ్చాం. ఈ లెక్క ఈ ఎండ మాకేమే మరి పెద్ద సమస్య కాదు. మరి ఎట్లాంటి నిర్బంధాలు పేద వర్గాల కోసం నిలబడినటువంటి పార్టీ ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాత్రమే. ఇవాళ అనంతపురం పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క అనంతపురం ఇంత విస్తారంగా విరిసిందంటే దాని వెనుక ఎర్ర జెండా కమ్యూనిస్ట్ పార్టీనే. దాదాపు ఇవాళ రాణినగర్ మొదలుకొని, ఫెర్రర్ కాలనీ మొదలుకొని, ఇవాళ భాగ్యనగర్ కావచ్చు, లేదంటే రెవెన్యూ కాలనీ కావచ్చు, ఎర్రనాల కొట్టార కావచ్చు, అదేవిధంగా డిసిఎంఎస్ కొట్టార కావచ్చు, లేదంటే కల్పనా జ్యూస్ కాలనీ కావచ్చు, లేదంటే మొత్తం అనంతపురం చుట్టూ ఉన్నటువంటి అనేకమైన కాలనీలో ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా దర్జాగా ఈరోజు అక్కడ నివసిస్తా ఉన్నారు అంటే అది ఎర్ర జెండా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం వల్లనే ఇవాళ వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటా ఉన్నారు. అట్లాంటి కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం అనేది వృధా కాదు, వృధా కాకూడదనే గతంలోనే కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన గత వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించాం. అయ్యా నువ్వు తప్పుడు పనులు చేస్తా ఉన్నావు, నీవు ఇవాళ పేద ప్రజలు 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పి ఇవాళ నువ్వంతా కూడా ఎక్కడో కూర్చొని లబ్ధిదారులు ఎంపిక చేశావు. మరి ఇవాళ నువ్వు 32 లక్షల మందికి ఆ రోజు ఇచ్చి ఉంటే, లేదంటే నువ్వు అనుకూలమైన ప్రదేశంలో పేదవాళ్ళు కష్టజీవులు ఇవాళ వాళ్ళ అనుకూలమైన స్థలాన్ని నువ్వు ఇచ్చి ఉంటే, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు భాగంగా ఈరోజు అనంతపురం నగరంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ వేలాది మంది పేద ప్రజలందరూ కూడా వచ్చి మాకు ఇళ్ల స్థలాలు కావాలనేసి సిపిఐ ఆధ్వర్యంలో ఇవాళ రావడం జరిగింది. ఇవాళ గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి ఇచ్చామని చెప్తా ఉన్నారు. అందులో ఒక అనంతపురం పట్టణంలోనే మరి గతంలో దాదాపు 20,000 మందికి ఇచ్చామనేసి లెక్కలు చెప్పడం జరిగింది. మరి మీరు వైఎస్ఆర్ ప్రభుత్వంలో 20,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినింటే మరి ఇక్కడికి వేలాది మంది ప్రజలు ఏ రకంగా వస్తారో ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. మీరు గతంలో ఎక్కడిచ్చారు? అనువుగాని ప్రదేశంలో ఇచ్చారు. ఇదే అనంతపురం నగరానికి సంబంధించి ఇక్కడికి దాదాపు మరి 18 కిలోమీటర్లు ఉన్నటువంటి మరి వాళ్ళ ప్రాంతాల్లో ఇచ్చారు, వంకల్లో ఇచ్చారు, మరి కామారపల్లి, కురుగుంట, అదేవిధంగా ఆలమూరు, కొడిమి, అదేవిధంగా పసులూరు, అంటే ఇక్కడ అనంతపురంలో చాలా సుదూరమైనటువంటి ప్రాంతాల్లో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వాగుల్లో వంకల్లో ఇవ్వడం వల్ల
వాళ్ళందరూ కూడా పోలేకపోవడం వల్లనే ఆ ప్రజలందరూ కూడా మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. అందుకే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ఇవాళ పట్టణంలో 2 సెంట్ల స్థలాన్ని వీరందరికి కూడా ఇవ్వాలి. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో వీళ్ళ పేర్లన్నీ కూడా తొలగించి, ఎందుకంటే మీరు ఇచ్చింది సెంటు, 1/4 సెంటు, అర్ధ సెంటు ఇచ్చారు, అది ఏమాత్రం కూడా చాలదు కాబట్టి వీళ్ళ ఆ పేర్లన్నీ కూడా తొలగించాలి. దీంట్లో ఉన్నటువంటి టెక్నికల్ సమస్యని మరి అధిగమించి ఇప్పుడు ఎవరైతే అర్జీదారులు మరి అర్జీ పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా పరిణిలోకి తీసుకొని మరి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. ఇందులో కూడా రాజకీయ జోక్యం లేకుండా పేదవాళ్ళు అర్హత కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఇచ్చి న్యాయం చేసి మరి వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయల గృహ మంజూరుకి మరి ఇచ్చి ఆ యొక్క సమస్య పరిష్కారం చేయాలనేసి ఈరోజు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అనంతపురం తహసీల్దార్ వారు వెంటనే మరి దీనికి న్యాయం చేయాలనేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. పార్టీ రాష్ట్ర రథసారథి రామకృష్ణ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇల్లు నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన పట్టణాన వీధిన ఈరోజు అర్జీలు స్వీకరిస్తూ ఉంటే వేలాది మంది ఇల్లు లేని నిరుపేదలందరూ అర్జీలు రాయించుకోవడానికి రావడం జరిగింది. నిన్న నెల 10వ తారీఖున కలెక్టర్ దగ్గర పెడితే పెద్ద ఎత్తున 6,000-7,000 మంది అర్జీదారులు తీసుకొని కలెక్టర్ దగ్గరికి వచ్చారు. ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర పెడితే ఈరోజు దాదాపు 1000 మంది ఈరోజు ఎండకి లెక్క చేయకుండా మహిళలందరూ మరి అర్జీలు తీసుకొని మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి, ఇల్లు కట్టించడని చెప్పేసి పేదవాళ్ళు అర్జీలు తీసుకొని 1000 మంది వస్తున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎలక్షన్లో వాగ్దానం చేశారు, మరి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇండ్లు కట్టించుకున్న 4 లక్షలు ఇవ్వాలని 10 నెలల కాలం అవుతుంది. మీ హామీ ఇంతవరకు అమలు కాల. పేద ప్రజలు సొంత ఇంటి కల నెరవేర్చుకోలేని పరిస్థితి ఈరోజు అనంతపురం నగరంలో దయనీయమైన పరిస్థితి ఉంది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో సుదీర్ఘంగా పంటలు లేక, పనులు లేక ప్రతి ఒక్కరూ గ్రామాల్లో బతికే వాళ్ళు నగరంలోకి వస్తున్నారు. తోపుడు బండి, ఆటో, రిక్షా, మరేదో బేల్దారి పనులు, కూలి పనులు చేసుకుంటూ ఈరోజు బాడిగిన్నెలో వేల రూపాయలు బాడీలు కట్టుకోలేని పరిస్థితి ఈరోజు ఉంది. వాళ్ళ పిల్లల చదువుల కోసం, వాళ్ళ వైద్యం కోసం, వాళ్ళ సంపాదన చాలు కోస్తుంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. స్పందించి పేదవారికి ఇళ్ల స్థలాలు, ఇల్లు నిర్మించేందుకు సిపిఐ పార్టీగా ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.